ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నత స్థలములో ఆసీనుడైన దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి అభిషేక్తులకు, దేవుని సేవకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కూడి వచ్చిన ప్రజలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక చక్కటి మాట చదువుకొని ఈరోజు వాక్యానికి మనము ప్రాధాన్యత ఇద్దాం. ప్రైజ్ ది లార్డ్. లేవియా కాండము 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 4 వచనాలు చదివి సహకరించవలసిందిగా దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నా. మరి యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నువ్వు ఇజ్రాయేలులతో ఇట్లనుము, యెహోవా ఆజ్ఞల అన్నిటిలలో ఏది విషయం అయినను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకులు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడె దూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించవలెను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ 2024వ సంవత్సరం డిసెంబర్ నెల 6వ తారీఖున మరొక్క శుక్రవారం మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన, మా కుటుంబ సమస్యల గురించి, మా వ్యక్తిగత సమస్యల గురించి, అప్పుల బాధ, రుణ బాధలు, అనారోగ్యముల గురించి, వివాహాల గురించి, గృహాల గురించి, నాయన ఉద్యోగాల గురించి ప్రార్థన చేయడానికి కృప దయచేసినందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. మా ప్రార్థనలు ఆలకించిన ప్రభువా, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. మీ దయలో, మీ కరుణా కటాక్షములో మా అందరికీ జవాబు అనుగ్రహించి మీరు మహిమ కలిగిన దేవుడవని, దయగలిగిన దేవుడవని మరొక్కసారి రుజువుపరచబడి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కొన్ని నిమిషాలు ప్రభువా, నేను మీ పక్షాన్ని నిలబడబోతుండగా నన్ను మీ శిలువ చాటులో మరుగుపరుచుకో, నా నోటిని బోరుగా వాడుకో. కూడి వచ్చిన నీ ప్రజలతోనూ నాతోనూ, ఇదిగో ప్రవచన టెలివిజన్ ద్వారా టీవీ ఛానల్ ఎదురుగా కూర్చున్న ప్రతి ఒక్కరితోనూ మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడండి. మీరు మాట్లాడు ప్రతి మాట మా జీవితాలలో ఆయా నిలిచి ఉండేలాగా కృపదయ చేయండి. మీ రాజ్య వారసులగుటకు కృపదయ చేయమని మా ప్రభు ప్రియకుమారుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గత శుక్రవారము మనము జన్మ పాపము, కర్మ పాపము గురించి అప్పటి వరకు మనం వాక్యోపదేశము విన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఆజ్ఞ అతిక్రమం పాపమని, ఆ ఆజ్ఞ ఆదాము అవ్వ మీరారు కనుక మానవులలో పాపము ప్రవేశించిందని మనకు అర్థమైంది. రెండవది, శాపగ్రస్తులైనటువంటి అవ్వ ఆదాము చేత గర్భము ధరించి ఆ గర్భము
పాపము చేత ధరించింది గనక మన మానవుల జన్మం యావత్తు కూడా పాపపు జన్మగా పరిగణింపబడింది. ఈ కర్మ పాపము, జన్మ పాపము. కర్మ పాపం అనక ఆజ్ఞ, ఇతర అనేకమైనటువంటి లోక సంబంధమైన క్రియల చేత పాపములో పడిపోయిన ప్రతి ఒక్కరికి పరిహార నిమిత్తము ఆనాడు సర్వోన్నతుడైన దేవుడు ఒక ఆలోచన చేసి ప్రవక్త అయిన మోషే ద్వారా, అయ్యా, ఎవరైతే ఆజ్ఞ మీరి పాపము చేశారో వారందరి పాప పరిహారార్థ నిమిత్తము ఒక పశువు రక్తాన్ని భూమి మీద చిందించి తద్వారా వాళ్ళకు పరిహారము జరిగేలాగా చెయ్యని ఆజ్ఞాపించినప్పుడు, ఇప్పుడు మనం చదువుకున్న లేమియా కాండ ప్రకారము వారు ఆ ఆచారాన్ని ప్రత్యక్షపు గుడారములో జరిగించారు. ప్రత్యక్షపు గుడారము 3 రకాలుగా ఉంది. 1 ఆవరణ, 2 పరిశుద్ధ స్థలము. ఆవరణ అనగా ప్రజలు వచ్చి సమకూర్చేటటువంటి స్థలము. పరిశుద్ధ స్థలము యాజకులు ఉండే స్థలము. అతి పరిశుద్ధ స్థలము వచ్చేసి సర్వోన్నతుడైన దేవుడు ఆత్మస్వరూపుడై కరుణాపీఠమైన మందసము పైభాగాన ఖైరాబుల మధ్యలో ఆత్మస్వరూపుడై ఉన్నటువంటి స్థలము. ఆ స్థలముకు పరదా ఉంటుంది. ఆ పరద సంవత్సరానికి ఒక్కసారే యాజకుల్లో ప్రధాన యాజకుడైన వాడు నిష్ఠ నియమాలతో పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించిన వాడై లోపలికి ప్రవేశించాలి. అది ఆజ్ఞ దేవునికి. కానీ ఈ కోడెలు, పశువుల రక్తము, పక్షుల రక్తము చిందించి ఆ యొక్క పరదకు కుడి పక్కన ఎడం ప్రక్కన కొమ్ములు ఉండే ఒక తయారు చేసినవి. ఆ యొక్క పరదకు తన ఏలుతోనూ ఆ రక్తాన్ని తీసుకొని పలాని విజయ్ కుమార్ గారు, పలాని రూబేన్ గారు పలానా పాపము చేశారు ప్రభువా, వారి పాప పరిహారార్థ నిమిత్తం, కర్మ పాప పరిహారార్థ నిమిత్తం ఈ రక్తాన్ని ఈ పశువు నుంచి, ఈ కోడి నుంచి చిందించారు, పరిహారము దయచేయి ప్రభు అని ఆ పరదకు రాసేవారు ఏలి కొనతో. ప్రైజ్ లార్డ్. అప్పుడు వారి యొక్క పాప పరిహారము జరిగేది నా ప్రియ సహోదరి సహోదరా. కానీ సర్వశక్తి గల దేవుడు తేరి చూసినప్పుడు అది పరిపూర్ణము కాకపోవటం వలన భూమి మీద ఎవరైనా సరే ఒక నరుడి ద్వారా, ఒక నారి ద్వారా, అంటే ఒక మనుషుల ద్వారా భూమి యావత్తు కూడా పాపములో మునిగిపోయింది, చెడిపోయింది. కాబట్టి ఈ పాపము నుంచి ఈ మనుషులను రక్షించి తిరిగి వీరిని నా యొద్దకు చేర్చుకోవాలి అనే ఒక ఉద్దేశం కలిగిన వాడై భూమి మీద తేరి చూశాడు నా ప్రియ సహోదరి సహోదరా. ఎవరైనా పాపము లేకుండా జన్మించి పాపము లేకుండా బ్రతికి ఉన్న ఎడల అతని రక్తాన్ని బలి పశువుగా అతన్ని సమర్పించి ఆ రక్తము ద్వారా మానవుల చేత పాపం ప్రవేశించింది కనుక మానవుల రక్తము ద్వారా పరిహారాన్ని కనుగొనాలని తేరి చూసినప్పుడు భూమి మీద అట్టి మానవుడు ఎవరు కనపడలే. ప్రైజ్ లార్డ్. అట్టి మనిషి ఎవరు దేవుని దృష్టికి కనిపించలేదు నా ప్రియ సహోదరి సహోదరా. మనము సాధారణంగా క్రిస్మస్ పండుగ అంటే యేసు ప్రభువారు జన్మించాడు అని ఆ జన్మదిన వేడుకను జరుపుకుంటూ ఉంటాం. మంచిదే, నేను కాదంటాం లేదు. మన కుటుంబాలలో కూడా అనేక మంది మన బిడ్డలు జన్మించిన ఆ ఆ రోజు వచ్చినప్పుడు, ఆ తారీఖు వచ్చినప్పుడు మనము జరుపుకుంటాము. కుటుంబం యావత్తు కూడా సంతోషంలో మునిగిపోతాం. బంధువులను సైతం పిలుచుకొని ఆనందిస్తాం. మంచిదే, నేను కాదంటం లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే ఆయన జన్మించినప్పుడు ప్రపంచం యావత్తు భూమండలములో ఉన్న ప్రపంచము యావత్తు కూడా
అందరూ కూడా చాలా స్థలాలలో, అనేక దేశాలలో, దేశాలలో, రాష్ట్రాలలో, ప్రపంచంలో జన్మదిన వేడుక ఎవరికి జరుగుతుందయ్యా అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారికే. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి. అంత పవిత్రమైన, అంత ప్రతిష్టమైనటువంటి ఆ వేడుకను జరుపుకోవటానికి ఈ మాసం అంటే ఈ డిసెంబర్ నెల సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనము సంతోషించవలసిన అవసరము ఎంతైనా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ యొక్క పరిశుద్ధ మానవుడు ఎవరు భూమి మీద దొరికినప్పుడు సర్వోన్నతుడైన దేవుడు కూడా ఒక ఆలోచన చేశాడు. ఏం చేశాడాయా అంటే, నేనే స్వయముగా భూమి మీదకి వెళితే ఒక మనుషుడిగా, నరుడిగా జన్మించి, పరిశుద్ధ జన్మించి, పరిశుద్ధ జీవితము జీవించి, నా పరిశుద్ధ రక్తాన్ని భూమి మీద చిందించి నా బిడ్డలని రక్షించుకోవాలి అని ఆయన తాపత్రపడినటువంటి ఒక చక్కటి వచనాన్ని మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 68వ వచనం. ప్రభువైన ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన, దేని నుంచి? ఆజ్ఞ అతిక్రమైన ఆ కర్మ పాపము నుంచి, ఆ జన్మ పాపము, అవ్వ చేసిన పాపానికి ఆ జన్మ కలిగిన కయ్యోను ఏబెలుని కన్న ఆ యొక్క పాపం పరిహారము, జన్మ పాప పరిహారానికి స్వయముగా భూమిలోకమునకు వచ్చి ప్రజలకు దర్శనమిచ్చి వారి పాపాల నుంచి, జన్మ పాపం నుంచి, కర్మ పాపం నుంచి విమోచన కలగ చేయాలనే ఆలోచన కలిగి ఆయన ప్రవచించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం ఇంతకుముందే ఒకసారి చదువుకున్నాం, పరిశుద్ధమైన జన్మించాలంటే ఒక స్త్రీ పురుషులకు వివాహమైన తర్వాత జన్మించిన జన్మ పరిశుద్ధ జన్మ కాదని నిర్ధారమైంది. కాబట్టి ఒక పురుషుడు లేకుండా, పురుషుల యొక్క సాంగత్యము లేకుండా స్త్రీయే గర్భము ధరించి, ఆ కన్యకే గర్భము ధరించి, ఆ కన్యక గర్భవతి కుమారుని కని, ఆ కుమారుడి వలన భూమిని జీవించి, పరిశుద్ధ జీవితం జీవించి, ఆయన రక్తాన్ని చిందించితేనే మానవుల పాప పరిహారము జరుగుతుంది. కాబట్టి ఎన్నో వందల సంవత్సరాల క్రితం, అంటే యేసుక్రీస్తు వారు భూలోకముల జన్మించక మునుపు వందల సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా మనకు ఒక వర్తమానాన్ని పంపించాడు భూమికి. చూడండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. తానే ఒక సూచన. ఎవరు? సర్వోన్నతుడైన దేవుడే ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి తన ఏర్పాటు చేసుకున్న ప్రజలను గురించి ఒక సూచన వారికి తెలియచేయాలని ఆశ కలిగిన వాడై ఈ విధముగా వారికి సూచిస్తున్నాడు. ఏంటయ్యా సూచన అంటే, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని ఇమ్మానుయేలు అని పేరు పెట్టిన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కన్యక గర్భవతి కుమారుని కంటుంది అంటే పురుషుని సాంగత్యము లేకుండా పరిశుద్ధ జన్మ. ప్రైజ్ ది లార్డ్. యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించాడు. ప్రవచించిన నాటి నుంచి భూమి మీద ఎతకటం ప్రారంభించాడు. ఎవరిని? ఆయనకు భయము కలిగి భక్తి కలిగిన ఒక కన్యక, ఆయనంటే విధేయత కలిగిన ఒక కన్యక, ఆయనంటే ఆరాధించే ఒక కన్యక, ఆయనంటే పూజించే ఒక కన్యక, పవిత్రమైన జీవితము జీవిస్తున్న ఒక కన్యక ఎక్కడ దొరుకుతుంది అని ఆయన భూమిని తేరి చూశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందరినీ చూడ, ఎవరిని అంటే వాళ్ళని పిలవలే.
ఉద్యోగాలకు ఎట్లా ఇంటర్వ్యూ పిలుస్తారో అట్లా పిలవలే. ఆయన ఆకాశం నుంచి తేరి చూశాడు భూమికి. ప్రభువా, తేరి చూసినప్పుడు నజరేతులో ఈ యొక్క మరియా అనే కన్యక ఆయనకు కనిపించింది. ప్రైజ్ లార్డ్. ఎవరు కనిపించారండి? చెప్పాలి, ఎవరు కనిపించారు? నజరేతులో. ఎక్కడ? నజరేతులో కన్యక అయిన మరియా ఆయన ఆలోచన ప్రకారము, ఆయన తలంపుల ప్రకారము కలిగి ఉన్న ఈ కన్యక ఆయన చూశాడు. చూసినప్పుడు మరి ఈ కన్యక గర్భము ధరించక మునిపే ఆ గర్భాశయం నుంచి వచ్చే కుమారుడు యూదా గోత్రానికి చెందినవాడుగా ఉండాలి. ఏంటంట చెప్పాలి, ఏం చెప్పాలి? ఆ కన్యక గర్భము ధరించి ఆ కుమారుని భూమి మీద కనక మునిపే ఆ కుమారుడు ఎవరికి సంబంధించిన వాడై ఉండాలి? యూదా గోత్రానికి సంబంధించిన వాడై ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఆ కన్యకను యూదా గోత్రానికి సంబంధించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని ఆరాధించుచున్నవాడు, దేవుని ప్రేమించుచున్నవాడు పురుషుడు ఎవడా అని ఎతకడం ప్రారంభించాడు. ప్రైజ్ లార్డ్. భూమిన ఎవడు అని ఎతకటము ప్రారంభించాడు. నా ప్రియ సహోదరి సహోదర, ప్రారంభించినప్పుడు యేషేబు అనే ఒక వ్యక్తి, దావీదు వంశస్థుడైన వాడు, ఆయన కనుదృష్టికి కనపడినాడు. ప్రైజ్ లార్డ్. ఎవడు కనపడినాడు? యేషేబు. ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే మనం ఏం చేస్తాం? ఎతుకుతామా లేదా? కుమారుని మంచోని ఎతుకుతామా లేదా? ఆ ప్రకారమే దేవుడు కూడా తను భూమి మీదకి రావటానికి ఎవరి యూదా గోత్రము కలిగినటువంటి ఆ యవన కుమారుడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాటకు లోబడేవాడిని ఎక్కడా అని తేరి చూసినప్పుడు ఆయన మనము చూశాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూసినప్పుడు అక్కడ ఆయన కనపడినాడు. ఎక్కడ? అతని దావీదుపురములో ఉన్నాడు. బెత్లెహేములో ఒక పురం, అది దావీదుపురం అనేది. ప్రైజ్ లార్డ్. ఆ పురానికి వర్తమానం పంపించి మనుషుల ద్వారా ఆ కుమారునికి, ఈ కన్యకకు ప్రదానము చేయలాగున దేవుడు సంకల్పాన్ని ప్రారంభించాడు. ప్రైజ్ లార్డ్. దేవుని సంకల్పం వల్ల యేషేబుకును మరియకు ప్రదానము జరిగింది. జరిగిన తర్వాత అప్పుడు అన్నాడు, అమ్మయ్య, ఒక కార్యక్రమము అయింది, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అని అనుకొని గాబ్రియేలు దూతను నజరేతుకు పంపించాడు. ఎక్కడికి పంపించాడు? నజరేతుకి పంపించి, అదిగా అయ్యా, ఆ నజరేతులో ఆ మరియా అనే కన్యక ఉంది, ఆ కన్యక దగ్గరికి వెళ్ళి నచ్చ చెప్పు. అది సామాన్యంగా ఎందుకంటే అది పవిత్రాలు కాబట్టి ఇది ఎలా జరుగుతుంది అని అడ్డం తిరుగుతుంది. నచ్చ చెప్పు, ఆమెను ఒక మార్గంలోకి తీసుకురా, నా మాటగా చెప్పు అని గాబ్రియేలు దూతను పంపించాడు. ప్రైజ్ లార్డ్. మన ఇంట్లో కుమారుడు కానీ కుమార్తె కానీ పెళ్లి చేసుకోవటానికి ఆటంకం పరిస్తే మనం ఎవరిని పంపుతావా? మధ్యవర్తిని పంపిస్తావా? వాడి మధ్యవర్తి మాట ఇండు, ఆమె మధ్యవర్తి మాట ఇండ్రు. ఎవరైతే వాళ్ళు ఇష్టపడతారో, ఎవరైతే వారికి ఇష్టపడతారో, ఎవరైతే మాట వింటారో వారినే పంపిస్తాడు. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నచ్చ చెప్పటానికి గాబ్రియేలు దూతను పంపించాడు. పంపించి, అమ్మ మరియా, నువ్వు సంతోషించు, నువ్వు ఆనందించరా, దేవుని కృప వలన నువ్వు గర్భవతి అవుతున్నావు తల్లి అన్నదంట. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? గర్భవతి అవుతున్నా? నీకు తెలుసా, భూమండలంలో ఒక కన్యక
పురుషుని ఎగరగకుండా గర్భవతి ఎప్పుడైనా అయిందా? అవ్వలేదుగా. నువ్వు ఎట్టా అంటున్నావు నన్ను అని దబాయించింది గాబ్రియెల్ దూతను. ఎవరు? మరియా. అది కాదు తల్లి, నా మాటినవా? వీడు చక్కగా చదువుకున్నాడు, ఇంజనీర్ చేస్తున్నాడు, 1,50,000 జీతం అమ్మా, నువ్వు సుఖంగా బతుకుతావే, నా మాట వినవే అని చెప్పి మనం ఎట్ట నచ్చ చెప్తామో, ఏంటా నచ్చ చెప్తామో ఆ ప్రకారమే. అమ్మా మరియా, నువ్వు తొందరపడి మాట్లాడక తల్లి. ఇదిగో, నువ్వు గర్భము దేని వల్ల ధరిస్తావా? పురుషుని వల్ల కాదమ్మా, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు గర్భవతి అవుతావమ్మా. నువ్వు సామాన్యురాలు కాదు తల్లి. నీలో పుట్టబోయేవాడు పరిశుద్ధుడిగా పుడతాడమ్మా, దేవుని కుమారుడిగా పేరు పొందుతాడమ్మా. నా మాట వినవా? మరియమ్మ అమ్మమ్మ, నా మాట వినవా? ఒప్పుగా అన్నాడంట. మనం ఎట్ట పిల్లల్ని బతిమిలాడతామో అట్ట బతిమిలాడాడు. కుదరదో, నేను ఒప్పుకొని అన్నది. అప్పుడు కోపం వచ్చింది. ఎవరికండి? ఈ మాటలన్నీ నువ్వు లూకా సువార్త 1వ అధ్యాయము 34-35 చదువుకుంటే దొరుకుతాయి. ఈ మాట వినకపోయినప్పుడు అప్పుడు అంటాడు గాబ్రియెల్ దూత, చెప్తుంటే వినవా? తమాషాగా ఉందా? అర్థం చేసుకోవా? నేను ఎవరో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి గాబ్రియెల్ దూతను. ఇదిగో ఈయన నేను చెప్తున్నా మాట. లూకా సువార్త 1వ అధ్యాయం 37 వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకము కానేరదు. ప్రైజ్ ది లార్డ్ అని ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చేలోపు భయపడిపోయింది. అమ్మో, ఇదేటో ఉగ్రతగా చెప్తున్నాడు ఆయన, ఇదేదో జరగడానికి ఏదో జరిగిపోతుంది అని ఒప్పేసుకున్నది. ఎట్ట ఒప్పేసుకున్నది తెలుసా? 38. ఇదిగో ప్రభువు దాసురాలిని నీ మాట చొప్పున. అది అంటే దెబ్బకు దెయ్యము ఎవరికి? మనకు వదలలేదా? మన జీవితకాలం వదలదు, మన బ్రతుకులు బాగుపడవు. కానీ మరియా బాగుపడింది, దేవుని బిడ్డగా మారింది, దేవుని పాత్రగా మారింది. ఆమె ఈరోజు ఘనత వహిస్తుంది. చప్పట్లకు దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఈమె ఒప్పుకున్నది. ఆ తర్వాత పరుగున ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికి 6 నెలల గర్భవతి అయిన ఎలిజబెత్ను ఈమె చూడగానే ఈమె కడుపులో శిశువు ఉన్నాడని తెలిసి గర్భవతి అవుతుందని చేసి సంతోషించింది. ప్రైజ్ ది లార్డ్. యోసేపుకు తెలిసింది. ఏమన్నాడు? నేను ప్రదానం చేసుకుంటే నాకు తెలియకుండా గర్భం ధరిస్తావా? పాపం మూట కట్టుకుంటావా? నన్ను ఎదవం చేస్తావా? నీ సంగతి ఎట్టుందా నేను తేలుస్తానని చెప్పేసి రహస్యంగా వదలాలనుకున్నాడు. రహస్యంగా వదిలేండి. ఇవన్నీ పరమదేవుడు చూస్తున్నాడు. ఏదో జరగబోతుందని ఆయనకు తెలుసు ముందే. ఎందుకు తెలుసు? అందరూ భూమి మీద చెడిపోయారు, వాళ్ళ హృదయాలు చెడిపోయినాయి. ఎక్కడుంది మాట? ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. 8వ వచనంలో మాట్లాడుతున్నారు, వీళ్ళు బాల్యం నుండి చెడిపోయారు. ఎక్కడి నుంచి చెడిపోయారు? బాల్యం నుండి చెడిపోయారు. మంచోడైతే ఎందుకు వదిలేయాలనుకున్నాడు? ఈయన ఆలోచన చెడ్డదే, ఈయన హృదయం చెడ్డదే, ఈయన మనసు చెడ్డదే. కాబట్టే ఏమంటున్నాడు? గర్భవతి అయిన దాన్ని నేను పెళ్లి చేసుకోవటం ఏంటి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు చూశాడంట, అయ్యా గాబ్రియెలు, మళ్ళీ ఒక్కసారి కిందికి వెళ్ళవా? ఎందుకయ్య గారు? అది వాడు చూడు అడ్డం తిరిగాడు. ఎవడికి నేను యూదా గోత్రంలో వివాహము చేయాలనుకొని యూదా గోత్రంలో నేను జన్మించాలనుకుంటున్నాను, వాడు యూదా గోత్రం చెందినవాడు నాకు ఆధారముగా ఉండాలనుకున్నాను, వాడు అడ్డం తిరిగాడు. అయ్యా, వాడు చెడిపోయిన ఆలోచన చేస్తున్నాడు, వెళ్ళు వాడితో మాట్లాడాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు?
ఎవరండి? ప్రభు అయిన సర్వశక్తి గల దేవుడు. ప్రైజ్ లార్డ్. గాబ్రియల్ దూత పరుగున ఆకాశం నుంచి దిగి వచ్చి స్వప్నమైంది మాట్లాడుతుందంట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20-21 వచ్చినాం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమయందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేషూవు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భవతి అయినది పరిశుద్ధ ఆత్మ వలన కలిగినదే గాని. ప్రైజ్ లార్డ్. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయన రక్షించును. ప్రైజ్ లార్డ్. ఇది అండర్లైన్ చేసుకోండి. ఆయన తన ప్రజలను ఆ వారి పాపం నుండి ఆయనే అక్కడ ఏమన్నది లూకా సువార్తలో? ప్రజలకు దర్శనమిచ్చి ఆయన విమోచన కలుగజేయనని అన్న మాట, అదే మాట ఇక్కడ మళ్ళీ రాయబడిందా లేదా? ప్రైజ్ లార్డ్. వాక్యము చదువుతుంటే మనకు అర్థమవుతుంది చరిత్ర. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరా, ఎప్పుడు ఆ మాట చెప్పిండో అప్పుడు యేషూవు కల నుంచి మేలుకొని, ఇది దేవుడు నన్ను గర్దించాడని గ్రహించి ఆమెను చేర్చుకున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ప్రైజ్ లార్డ్. ఏమండి, నేను అడుగుతాను, సర్వోన్నతుడైన దేవుడు భూమిని ఆకాశాన్ని మనుషులను నిర్మించిన దేవుడు, సముద్రాన్ని జలచరాలను పశువులను మృగాలను అన్నిటిని నిర్మించిన దేవుడు చివరికి ఆయన గతి ఏమైంది? ఆయన పరిస్థితి ఎలా వచ్చింది? ఆయన ఎవరినైతే నిర్మించాడో తన రూపంలో వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రాధేయపడవలసిన అవసరత వచ్చింది. ప్రైజ్ లార్డ్. మరియను ప్రాధేయపడినాడా లేదా? గర్భం ధరించడానికి వదిలేస్తానన్న యేసేపును ప్రాధేయపడినాడా లేదా? మరి ఒక్క సర్వోన్నత దైవము, ఒక దేవుడు మనుషుల దగ్గరికి వచ్చి మనుషులను ప్రాధేయపడి ఆయన కార్యనిర్వాహక కర్తవ్యాన్ని నెరవేర్చుటకు, అర్థమైందా మీకు? కర్తవ్య నిర్వాహకాన్ని నెరవేర్చుటకు అంటే తన ధర్మాన్ని తను నెరవేర్చడానికి, భూలోకముల నరుడుగా జన్మించడానికి ఆయన నరునే బ్రతిమలాడాల్సి వచ్చింది. ప్రైజ్ లార్డ్. ఎవరికి రాకూడదు అంత శ్రమలు. ఒలీవ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు.